35 ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ విశాఖ జిల్లాలో పర్యటిస్తారు. విశాఖలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా దాదాపు 31,000 మందికి ఉచితంగా పట్టాలను అందించనున్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూములు ఆక్రమించి నివాసం ఉంటున్న వారికి లబ్ధి చేకూరనుంది. ఉదయం 7:30 గంటలకే చంద్రబాబు విశాఖ చేరుకుంటారు. పోతిన మల్లయ్యపాలెంలో భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగే రెండో టెస్టును ప్రారంభిస్తారు సీఎం. 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు చోడవరంలో జనచైతన్య యాత్రలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే బహిరంగ సభలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. కొత్త సచివాలయం నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విధులు నిర్వహించుకున్నారు. రాజధాని నిర్మాణ పురోగతిపై చంద్రబాబు సమీక్షించారు. వచ్చే బుధవారం నుంచి సచివాలయం నుంచి విధులు నిర్వహిస్తారని స్పష్టం చేశారు. సామాన్యులకు అందుబాటు ధరలో విజయవాడలో 5,000 ఇళ్లు నిర్మించాలని చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. ఉద్యానవన సంరక్షణలో రాజధాని రైతులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. అమరావతిని బ్లూ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదని ఆరోపించారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద జగ్గారెడ్డి నేతృత్వంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడంతో జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. మిషన్ కాకతీయ భగీరథ పేరుతో కమిషన్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ శివార్లలో కాల్పులు కలకలం సృష్టించాయి. పేట్ బషీరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై నిన్న రాత్రి సుమారు 11 గంటల సమయంలో తేజ అనే యువకుడు రివాల్వర్తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో రియాల్టర్కు గాయాలయ్యాయి. పేట్ బషీరాబాద్ బాపు నగర్కు చెందిన నాగేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కుటుంబీకులతో కలిసి అత్తారింటికి వెళ్లి వస్తుండగా ఇంటికి సమీపంలోనే నాగేందర్ రెడ్డిపై కాల్పులు తెగపడ్డాడు తేజ. మొత్తం 3 రౌండ్ల కాల్పుల్లో ఓ బుల్లెట్ ఇంటి గేటుకు తగలగా 2 నాగేందర్ వీపులోకి దూసుకుపోయాయి. అయినా కూడా తేజను పట్టుకున్నాడు నాగిరెడ్డి. అక్రమాలను ప్రశ్నించినందుకే చక్రవర్తి అనే వ్యక్తి తనపై కాల్పులు జరిపించాడంటున్నాడు బాధితుడు. అక్రమార్కులపై కరోడా జులిపిస్తున్నారు పెద్దపల్లి జిల్లా పోలీసులు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. సుల్తానాబాద్ మండలం గొల్లపల్లిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. 6 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని 15 మందిని అదుపులోకి తీసుకుని ఎంఆర్ఓకి బైండ్ ఓవర్ చేశారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్ట్ చేసిన టీవైఎఫ్ అధ్యక్షుడు విజయ్ను వెంటనే విడుదల చేయాలని ఓయూజేఏసీ డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్తో ఓయూజేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడించారు. విజయ్ను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఓయూజేఏసీ నేతలు హెచ్చరించారు. గంజాయిని అక్రమంగా సాగు చేస్తున్న 2 వ్యక్తులను జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఐజ మండలం మేడికొండకు చెందిన శ్రీరాములు పెద్దయ్యలు తమ పొలంలో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడులు చేసిన పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు 20 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు పోలీసులు. మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఏఓబీలో ఎన్కౌంటర్ ఘటన మరొక ముందే మరోసారి 6 సహచరులను కోల్పోయారు మావోయిస్టులు. ఛత్తీస్గఢ్ దంతివాడ జిల్లా పరిధిలో అటవీ ప్రాంతంలో మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. కూంబింగ్ నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్ బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. లొంగిపోవాలని హెచ్చరించడంతో కాల్పులకు దిగ్గా ఇటు పోలీసులు కూడా ఎదురుదాడికి దిగారు. ఈ ఘటనలో 6 మావోయిస్టులు హతమయ్యారు. పారిపోయేందుకు ప్రయత్నించిన మరో 2 అదుపులోకి తీసుకున్నాయి గ్రేహౌండ్స్ దళాలు. ఛత్తీస్గఢ్ లో దంతివాడ ఎన్కౌంటర్ ఘటనా స్థలం నుంచి పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటు దంతివాడలో కాల్పుల విషయాన్ని ఛత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారులు కూడా ధృవీకరించారు. మృతుల్లో అగ్రనేతలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. హతమైన వారిని గుర్తించాల్సి ఉంది.
జీవితంలో విద్యార్థి దశ అతి కీలకమైందన్నారు టాలీవుడ్ నటుడు నిఖిల్. విద్యార్థి దశలోనే కెరీర్ కు సరైన పునాది వేసుకోవాలన్నారు. డాన్ బాస్కో విద్యా సంస్థల రజతోత్సవ వేడుకల్లో నిఖిల్ పాల్గొన్నారు. కేరింత మూవీ ఫేమ్ నిత్య నరేష్, మనాలి రాథోడ్ ఈ ఈవెంట్లో సందడి చేశారు. రామంతపూర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వీధి బాలలు స్కూల్ విద్యార్థులతో ఆడిపాడారు. Little flower, the famous ever since Christ has born. Who is the highest influencer on this earth even today? Can you name? Communism or any kind of a Mao or any kind of a Modi or any kind of a Gandhi or any kind of a person? Even today, the highest